తప్పుడు వ్యక్తులకు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేశారా? పొరపాటున ఇతరులకు యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేస్తే తెలియక అనేక మంది ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే దానికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది, లేకుంటే మీరు శాశ్వతంగా నగదును కోల్పోవాల్సి ఉంటుంది. నేరుగా సంప్రదించడం లేదా బ్యాంకింగ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేయడం ద్వారా కూడా, ఒకవేళ ఆ వ్యక్తి సరిగ్గా స్పందించకుంటే యూపీఐ యాప్ కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, తప్పుడు వ్యక్తులకు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేశారా? అయితే వెంటనే ఏం చేయాలో తెలుసా? భారత్లో డిజిటల్ పేమెంట్లు వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. యూపీఐ వ్యవస్థ ఆర్థిక లావాదేవీల్లో గణనీయ మార్పులు అయితే తీసుకొచ్చింది. ఫలితంగా నగదు బదిలీ సులభతం అయ్యింది. బ్యాంకులకు వెళ్ళనవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తున్నాం. అయితే పొరపాటున ఇతరులకు యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ నగదు తిరిగి తమ బ్యాంకు ఖాతాలకు ఎలా తిరిగి తీసుకురావాలో తెలియక అనేక మంది ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే దానికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. అయితే యూపీఐ ద్వారా నగదు తప్పుడు ఖాతాలకు బదిలీ అయినప్పుడు వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది, లేకుంటే మీరు శాశ్వతంగా నగదును కోల్పోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ ప్రతినిధులు సహా మీరు ఎవరికైతే నగదు బదిలీ చేశారో వారిని నేరుగా సంప్రదించడం కూడా ఒక మార్గం. నేరుగా సంప్రదించడం లేదా బ్యాంకింగ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేయడం ద్వారా కూడా, యూపీఐ ద్వారా తప్పుడు వ్యక్తికి నగదు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ విషయాన్ని మీరు గుర్తించిన వెంటనే ఆందోళన చెందకుండా ఆ వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పొరపాటు జరిగిందో వారికి వివరించాలి. మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని కోరాలి. అందుకు అవసరమైన బ్యాంకింగ్ వివరాలు వారికి అందించాలి. ఒకవేళ ఆ వ్యక్తి సరిగ్గా స్పందించకుంటే, మీరు పొరపాటున నగదు బదిలీ చేసిన వ్యక్తి సరిగ్గా స్పందించకుంటే వెంటనే యూపీఐ యాప్ కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడాలి. మీ సమస్యను వారికి తెలియజేయాలి మరియు అందుకు సంబంధించిన వివరాలను వారికి అందించాలి. కస్టమర్ కేర్ ప్రతినిధులు రీఫండ్ విధానానికి సంబంధించిన వివరాలను మీకైతే అందిస్తారు. అప్పటికి మీ సమస్యకు పరిష్కారం లభించకుంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఎన్పిసిఐ ఫిర్యాదుల పరిష్కార వేదికను కలిగి ఉంటుంది. వారి వెబ్సైట్ నుంచి నేరుగా ఫిర్యాదులు అయితే చేయవచ్చు. ఈ దశలో కూడా మీ నగదు మీ ఖాతాకు జమ కాకుంటే తర్వాత స్థాయిలో బ్యాంకింగ్ అంబుడ్స్మన్ సాయం కోరవచ్చు. పోలీసులకు ఫిర్యాదు. అనుమానాస్పద లావాదేవీల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే అందుకు సంబంధించి వివరాలను పోలీసులకు అందించాల్సి అయితే ఉంటుంది. మీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. అయితే అందుకు మీ వద్ద ఉన్న వివరాలను వారికైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి తప్పులు జరగకూడదంటే, యూపీఐ లావాదేవీల సమయంలో పేరు, యూపీఐ ఐడి సహా ఇతర వివరాలను పూర్తిగా ధృవీకరించేసుకోవాలి. మీరు తరచూ యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న వారి వివరాలను సేవ్ చేసి పెట్టుకోవాలి. తెలియని లేదా కొత్త యూపీఐ ఐడీలకు నగదు బదిలీ చేసే సందర్భాల్లో నేరుగా ఆయా వ్యక్తులతో మాట్లాడి ధృవీకరించేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.